అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగి నేల యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వర్షం అయితే వచ్చింది కదండి. ఈ వర్షంతో పాటు మా ఇంటి దగ్గర రకరకాల పక్షులు వచ్చినాయండి. పక్షులు, చేపలు, చిలకలను అయితే తీయలేకపోయినానండి వీడియోలో. అవి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ టైం వస్తే మాత్రం కంపల్సరీగా తీస్తాను. ఇప్పటికైతే మాత్రం కొంగలు అయితే దండిగా వచ్చినాయండి. ఇదిగోండి చూడండి ఎట్లా వస్తున్నాయో. ఒక 50 కొంగల వరకు వచ్చినాయండి. అసలు ప్రకృతి చూడడం అంటేనే ఆనందం కదండి. దాంట్లో మళ్ళీ ఇట్లా ఇంటి దగ్గరలోనే ఇట్లా రకరకాల పక్షులను చూడడం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా ఆనందం అనిపిస్తుందండి అసలు. ఇటు సైడ్ అయితే వాటర్ నిలబడలేదండి, వర్షం వాటరు. ఇటు సైడ్ అయితే వర్షం నీళ్ళు నిలబడినాయి. దాంట్లో అయితే చాలా చేపలు అయితే వచ్చినాయండి. చేపలు పట్టుకోవడానికి కొంతమంది వచ్చి చేపల్ని పట్టుకొని పోతున్నారండి. పట్టుకొని పోతుంటే నేను వీడియో తీసుకుంటాను బాబు ఇట్లా తీసుకురా అంటే ఆ పిల్లోడు తీసుకొని వచ్చినాడండి పాపం. ఇదిగోండి చాలా పెద్దగా ఉన్నాయండి, బరువు ఉన్నట్టున్నాయి, పట్టుకోలేకపోతున్నాడు ఆ పిల్లోడు. ఇది ఏం చేప బాబు అని అంటే క్యాట్ ఫిష్ అని చెప్పినాడండి. క్యాట్ ఫిష్ అంటండి ఇదిగోండి చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక మన గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మనకు ఆనందము, మన గార్డెన్కి కూడా ఆనందం వచ్చిందండి వర్షం వచ్చేసరికి. చెట్లు అయితే చాలా హ్యాపీగా ఉన్నాయి. బెండకాయ చెట్ల దగ్గరికే పోయినండి నేను ఫస్ట్ ఎట్లున్నాయో చూద్దామని. అన్ని కాయలు వచ్చినాయండి, చిన్న కాయలు మొదలైనవి. ఇవి ఆకులు పెద్దగా ఉండడం వల్ల ఫ్లవర్స్ కింద వచ్చినాయో ఏమో మరి పడిపోయినాయండి, రాళ్ళు కింద పడిపోయినాయి. బెండకాయలు రావడం కూడా మొదలైనాయండి. అసలు ఇంకా ఒక్క ఫ్లవర్ ఉంటే మాత్రం వీడియో తీసినానండి. ఇదిగోండి ఒకటే ఒక ఫ్లవర్ని వీడియో తీసినాను చూడండి. ఇదిగోండి చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ ఫ్లవర్స్ చూస్తుంటే కూడా. బెండకాయ చెట్లు మాత్రం ఇట్లా ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ అయితే బీరకాయ చెట్టు అండి. ఇది ఫీమేల్ ఫ్లవరు మొన్ననే వచ్చిందండి ఇది, కానీ మేల్ ఫ్లవర్ అయితే రాలేదు. ఈరోజు వచ్చిందండి మేల్ ఫ్లవరు. ఇంకా పాలినేషన్ చేద్దాంలే అని చెప్పేసి మేమైతే ఇంకా పాలినేషన్ అయితే చేస్తున్నామండి. కొంచెం ఫీమేల్ ఫ్లవర్ అయితే వాడిపోయింది, అయినా సరే చేద్దాంలే అనేసి చేస్తూ ఉన్నాము. మరి వస్తుందో రాదో నాకైతే డౌట్గానే ఉందండి. అయినా సరే పాలినేషన్ అయితే చేద్దాం, ఫ్లవర్ అయితే వచ్చింది కదా అని చెప్పి ఇట్లా చేసేసినామండి. ఇదిగోండి పాలినేషన్ చేసేస్తున్నాం. ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇంకా దోసకాయ చెట్లు అండి. ఇవి కూడా చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇవి చిన్న చెట్లకే వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్. అన్నీ మేల్ ఫ్లవర్సే దగ్గర వచ్చినట్టున్నాయండి ఈ దోసకాయ చెట్లకు. మాకు గార్డెన్ చేయడం కొత్త అని ఫస్టే చెప్పినా కదండి నేను. నాకైతే కటింగ్ చేయాలా వద్దా చెట్లని అని అర్థమైతే కావడం లేదు, కానీ కటింగ్ చేయాలి అని చెప్తున్నారు. చూడాలండి, కటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటేనే మనకు పాలినేషన్ చేసుకోవడానికి బాగుంటుంది, కాబట్టి కట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా చిక్కుడు చెట్లు అయితే దీనిలోకి పుల్ల మజ్జిగ చల్లినండి, బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇంకా చెండుపూల విత్తనాలు అయితే తెచ్చుకున్నామండి. ఈ చెండుపూల విత్తనాలు అయితే వేసిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేసి పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.